హలో ఎవ్రీవన్, నేను మీ చైతన్య. వెల్కమ్ టు చైత్ స్వాగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఎవ్రీథింగ్ చెన్నాగిద్దే సుఖమానో కైసే హో బై. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఒక టాపిక్లోకి వెళ్ళే ముందు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ఛానల్. మీరు ఇలాగ ఎంకరేజ్ చేస్తుంటే మరింత కొత్త ఉత్సాహంతో మరి కొత్త కొత్త వీడియోస్ తీసుకొచ్చి షార్ట్ అండ్ క్రిస్ప్గా ప్రజెంట్ చేస్తాను. సో మీరు నా ఫేవర్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఫేవర్ చేయాలనుకుంటే ఒక లైక్ షేర్ ప్లీజ్ అబ్బా. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్లో ఏదైతే వైల్డ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో దాని గురించి. ఈ యాక్సిడెంట్ ఎవరైనా వాంటెడ్గా చేశారా, లేదంటే ప్రకృతి విపత్త అని ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో బయట తెలియలేదు. సో దాని రిలేటెడ్ పాయింట్స్ ఏదైతే కొన్ని చూద్దాం. ఇదంతా పక్కన పెట్టండి, ఇక్కడ పొలిటికల్ డ్రామా ఒకటి నడుస్తుంది. ఇంకా మన ట్రంప్ మామ సీట్ ఎక్కలేదు. సీట్ ఎక్కముందు ఆయన కింద హాట్ సీట్ పెట్టారనమాట. ఏంటి అంటే, అక్కడ ఉన్న పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బడ్జెట్ ఏదైతే అలొకేట్ చేశారో ఈ ఫైర్ ఫైటింగ్కి అది సరిపోలేదని వాళ్ళు అక్కడ అలొకేట్ చేసినప్పుడే ఫ్లాగ్ రైజ్ చేశారు. సో రైజ్ చేసినప్పటికీ కూడా దానికి తగినంత అమౌంట్ అయితే ఇవ్వలేదు, బడ్జెట్ అయితే ఇవ్వలేదు. సో అట్ ది సేమ్ టైం ఈ ఏరియా ఏదైతే ఉందో కాలిఫోర్నియా కంప్లీట్గా వాటర్ లేదండి. ఆల్మోస్ట్ 8 months నుంచి సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ లేదండి ఆల్మోస్ట్ అక్కడ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యాక్ డ్రాప్. సో దీన్ని తెలుసుకున్న ఎవరైతే నెటిజన్స్ ఉంటారో వాళ్ళు అక్కడున్న పొలిటీషియన్స్ని కానీ ట్రంప్ని కానీ సో చాలా వ్యతిరేకత అయితే కనిపిస్తుంది అక్కడ. కానీ మన ట్రంప్ మా ఏం చేశాడంటే, అక్కడున్న ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ వీళ్ళకి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదనో, లేదంటే సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోలేదనో, లైక్ ఈయన వాళ్ళ మీద మెత్తిపోతున్నాడు అనమాట. ఈ పొలిటికల్ డ్రామాలోనే అపోనెంట్ పార్టీ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ట్రంప్ ఇంకా రాలేదు, ఆయన వస్తే ఇంకా ఎక్కువ వస్తాయి ఇలాంటి ఇన్సిడెంట్స్, అది ఆయనకి అసలు హ్యాండిల్ చేయడం ఇంకా రాదు, అసలు ఏమీ రాదు ఆయనకని ఇంకా వీళ్ళు ఇంకా దొమ్మెత్తిపోస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే, ఉన్న ఇష్యూకి రెజల్యూషన్ చూసుకోకుండా నీ తప్పు నా తప్పు అని చెప్పి సమస్యలు పంచుకుంటున్నారు అనమాట ఇక్కడ వీళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా రిపోర్ట్స్ ప్రకారం అయితే 2 days బ్యాక్ ఆల్మోస్ట్ 4 lakh crores ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. కానీ ఈరోజు ఎస్టిమేషన్ ప్రకారం అయితే 21 lakh crores ఆఫ్ అసెట్స్ అయితే పోయినాయి అని చెప్తున్నారు అనమాట. ఇందులో ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ హౌసెస్ అయితే కాలిపోయాయి. ఈ హౌసెస్లో అయితే ఆల్మోస్ట్ మన పొలిటీషియన్స్ కానీ వరల్డ్ లెవెల్ సెలబ్రిటీస్ కానీ, అంతెందుకంటే మన హాలీవుడ్ స్టూడియో ఉంది కదా, అంటే మీరు మూవీస్లో పడిన హాలీవుడ్ అని రాసుకుంటారు చూసారా, అది కూడా ఈ ప్లేస్ నుంచే. సో ఆ ప్లేస్ కింద ఉన్న బ్యూటిఫుల్ వ్యూస్తో ఉన్న విల్లాస్ కానీ, లేకపోతే ఆ బిల్డింగ్స్ కానీ, లేకపోతే ఇంకా మీకు చెప్పాలంటే మన ఐటీ కంపెనీస్ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. ఐటీ కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ హెడ్ క్వార్టర్స్ అదే కాలిఫోర్నియా లాస్ ఏంజలస్, అది కూడా కలిపింది. సో ఇలాంటి మంచి ప్లేసెస్ ఉన్న అద్భుతాన్ని ఈరోజు మనం ఒక ప్రకృతి విపత్తు లేకపోతే ఇంకెవడన్నా కాల్చాడో సో రీజన్ తెలియదు, మొత్తానికైతే కోల్పోయాం. ఇందులో ఒక్కొక్క బిల్డింగ్ కాస్ట్ 10,000 crores అంట. సో జస్ట్ ఇమాజిన్ దాని లోపల ఎంత లగ్జరీస్ ఉంటుందో. ఈవెన్ ఆ రియల్ ఎస్టేట్ వాల్యూ చూడండి ఒకసారి. ఇలా తీసుకుంటే ఇందులో మీకు సెలబ్రిటీస్ ఉండాలని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పారిస్ క్లింటన్, ఆమెకు వన్ ఆఫ్ ద రిచెస్ట్ బిలియనర్ ఇన్ ద యూఎస్, ఆమె ఇల్లు కూడా అక్కడ కాలిపోయింది. సో సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో దాని గురించి కూడా చూద్దాం. మళ్ళీ స్టీవ్ స్పిల్బర్గ్, ఆయన కూడా అక్కడే ఉంది, అది కూడా ఆయన ఇల్లు కూడా కాలిపోయింది. సో ఇలాంటి పెద్ద పెద్ద ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరిది కూడా అయ్యిందనమాట. ఈవెన్ మన ఇండియాలో నోరా ఫతేహి ఉంది కదా, సో ఆ డాన్సర్ అనేది కూడా ఇల్లు కలిపిందని చెప్తున్నారు అనమాట. సో ఇలాగా చాలా సెలబ్రిటీస్ ఇల్లు అయితే కాలిపోయాయి. ఇవంతా ఒక సైడ్ పెట్టుకోండి. నెక్స్ట్ దీని ఇన్సూరెన్స్ కంపెనీస్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చా లేదా అనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్ ఇచ్చేసాయన్నమాట. ఎందుకు హ్యాండ్ ఇచ్చాయని చెప్తాను చూడండి. ఇది డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ ఏరియా యొక్క జోగ్రఫీ డిస్కస్ చేయాలి. సో జోగ్రఫీ ఏంటి అంటే, ఇది యూఎస్కి పెసిఫిక్ ఓషన్ దగ్గర ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో ఎక్కువ గ్రాస్ అనేది, అంటే వైల్డ్ గ్రాస్ అంటారు అనమాట. అంటే మన దాంట్లో గ్రాస్ అంటే చిన్న సైజ్ ఉంటుంది, అక్కడ వైల్డ్ గ్రాస్ చాలా హైట్ ఉంటుంది అనమాట. సో అది ఎక్కువ పెరిగే ప్లేస్ ఇది. అంటే ఇన్సిడెంట్ 2017లో జరిగింది, 2021లో జరిగింది వైల్డ్ ఫైర్ యాక్సిడెంట్సే. కానీ 2021 తర్వాత 2022లోను 2023లోను వర్షాలు బాగా పడ్డాయి. సో వర్షాలు పడిన తర్వాత 2024లో అయితే చుక్క నీరు లేదు. సో దీనివల్ల ఏమైందంటే ఈ వైల్డ్ గ్రాస్ ఏదైతే ఉందో సో ఎక్కడ చూసినా బాగా పెరిగిపోయింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కాలింది కదా, సో ఈ వైల్డ్ ఫైర్ ఫారెస్ట్ ఆల్మోస్ట్ కొన్ని వేల ఎకరాలు కాలిపోయినాయి అనమాట. సో ఈ వేల ఎకరాలు కాలిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ వైల్డ్ గ్రాస్ అండి. సో మీకు ఎక్కడ కూడా పెద్ద పెద్ద చెట్లు లేవు. సో పెద్ద చెట్టు ఉండింది అనుకోండి, మనకు అడ్వాంటేజ్ ఎట్లా అంటే, ఆ పెద్ద చెట్టు కాలింది అనుకో దాంట్లో పొలాలు గిల్లలంతా అక్కడ కాలిపోతాయి అనమాట. అవి స్ప్రెడ్ అవ్వవు. ఏదైతే మనకు ఈ చిన్న చిన్న గ్రాసెస్ ఉంటాయో సో ఇవి కాలినప్పుడే మనకు ఆ గాలికి పక్కకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. చిన్న చిన్న పొలాలు అవన్నీ ఎగరడం ఎక్కువ జరుగుతాయి అనమాట. సో దానివల్ల ఇంకా ఫైర్ అనేది స్ప్రెడ్ అయితే పోతూ ఉంటుంది అనమాట. మెయిన్ రీజన్ విండ్ అని చెప్పాను కదా ఇందాక. సో ఆ విండ్ పేరు ఏంటంటే సాంటా అనా విండ్. సో ఈ పర్టికులర్ సాంటా అనే విండ్ వచ్చి ఓన్లీ ఈ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ ఈ ఏరియా మధ్యలోనే ఉంటుంది అనమాట. సో
ఇది ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ నుంచి 140 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో ట్రావెల్ చేసేదన్నమాట. సో జస్ట్ ఇమాజిన్, మీరు కార్లో వెళ్తుంటారు. సో మీరు కార్లో వెళ్తున్నప్పుడు 140 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంటే మీకు విండో ఓపెన్ చేస్తే మీకు ఎంత గాలి వస్తుంది జస్ట్ ఇమాజిన్. సో అంత ఫోర్స్లో ఈ ఏదైతే ఈ శాంట్ అనే విండ్ ఉందో ఫ్లో అయిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ పర్టికులర్ ఫైర్ ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఈజీగా మూవ్ అవ్వడం జరిగింది. దానివల్ల ఇంత డిస్ట్రక్షన్ జరిగింది అనమాట. వైల్డ్ ఫైర్ అనేది ఆల్మోస్ట్ ఒక ప్లేస్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 8 ప్లేసెస్లో వైల్డ్ ఫైర్గా మారింది. ప్లేస్ ఏంటంటే ప్యాలసైడ్స్. సో ఈ ప్యాలసైడ్స్ అనే ఏరియాలో మోస్ట్ 19,978 హెక్టార్స్ అంటే 49,367 ఎకరాలు కాలిపోయింది అనమాట. సో ఇది ఫస్ట్ ప్లేస్ ఫైర్ స్టార్ట్ అయిందనమాట. సో తర్వాత ఈటన్, సో ఆ ప్లేస్ దగ్గరగా ఉన్నది అరౌండ్ 13,690 హెక్టార్స్ అంటే 33,829 ఎకరాలు. ఇన్ని ఎకరాలు గడిపి కాలిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ఏంటంటే హర్స్ట్. సో ఇక్కడ ఏంటంటే 771 హెక్టార్స్ అంటే 1,905 ఎకరాలు. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే లీడియా, ఇక్కడ 340 హెక్టార్స్ అంటే 860 ఎకరాలు. సో కెన్నెత్ అనే ప్లేస్లో ఆల్మోస్ట్ 2,372 ఎకరాలు. ఇన్ని ఎకరాలు. మనం ఇక్కడ ఒక ఎకరం పొలం భూమి ఉండేదానికి మనం కింద మీద పడేస్తుంటే ఇక్కడ చూడండి ఎన్ని వేల ఎకరాలు కలిపినాయి. అది కూడా యూఎస్లో, అది కూడా సెలబ్రిటీస్ ఉన్న ఏరియాస్లో. జస్ట్ ఇమాజిన్, ఒక బిల్డింగ్ 10,000 కోట్లు అంటే ఒక బిల్డింగ్. ఇన్ని ఎకరాలు ఎంత కాస్ట్ చేస్తారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. రైట్. సో ఈ ఫైర్ సైడ్ అంటే పల్సైడ్ అని చెప్పాను కదా. పల్సైడ్ అనే ప్లేస్ ఏంటి అంటే బేసిక్ ఓషన్కి ఆనుకొని ఉంటుందన్నమాట. సో అది అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత నైబర్హుడ్ ప్లేస్ ఏదైతే ఉందో అది వచ్చి ఈటన్లో స్టార్ట్ అయింది వచ్చి 6 PM అంటే ట్యూస్డే 6 PMకి అక్కడ స్టార్ట్ అయింది ఈటన్ అనే ఏరియాలో. సో దాని తర్వాత థర్డ్ ఫైర్ వచ్చి హర్స్ట్ అనే ఏరియాలో సేమ్ డే జరిగిందనమాట. సో ఈ హర్స్ట్ ఎక్కడ ఉంటుందంటే శాన్ ఫెర్నాండో వ్యాలీ నార్త్ వెస్ట్ ఆఫ్ లాస్ ఏంజలస్. సో లాస్ ఏంజలస్కి నార్త్ వెస్ట్ సైడ్ ఉంటుందంట. సో ఇది థర్డ్ అవుట్ బ్రేక్. నెక్స్ట్ ఇంకా 5 మోర్ ప్లేస్ ఉన్నాయి. అవి ఏంటంటే అవి వెడ్నెస్డే కాలినాయి. సో ఇక్కడ ప్యాలిసైడ్ కానీ ప్లస్ ఈటన్ అనే ప్లేస్ అవి రెండు వచ్చి ట్యూస్డే కాలినాయి. సో రిమైనింగ్ అవి వెడ్నెస్డే స్టార్ట్ అయింది అనమాట. సో అవి ఏంటి అంటే లీడియా అనే ప్లేస్లో స్టార్ట్ అయింది, అది కూడా వెడ్నెస్డే స్టార్ట్ అయింది. ఇంకోటి వచ్చి సన్సెట్ అండ్ వుడ్లే ఫైర్స్ ఇన్ లాస్ ఏంజలస్, అది 1. నెక్స్ట్ 6th వన్ వచ్చి ఒలివాస్ ఫైర్ ఇన్ వెంచూరా అంట. నెక్స్ట్ 7th ఫైర్ వచ్చి టైలర్ ఫైర్ ఇన్ రివర్ సైడ్. సో ఇది 7th ఫైర్ అనమాట. సో ఫ్రైడే లాస్ట్ది శివరాగరది కెన్నెత్ ఫైర్. సో ఇది వచ్చి వెస్ట్ హిల్స్ దగ్గర అంటే శాన్ ఫెర్నాండో వ్యాలీ దగ్గర వెస్ట్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చి 8th ఫైర్. సో ఇలాగా 8 ప్లేసెస్లో ఈ ఫైర్ అవుట్ బ్రేక్ అనేది రికార్డ్ అయింది. ఈ ఫైర్ అవుట్ బ్రేక్ అవడానికి రీజన్స్ క్లైమేట్ కండిషన్స్ కూడా ఉండొచ్చు. సో అదేంటో చెప్తాను. సో ఇందాక చెప్పినట్టు 2022లోను 2023లోను వర్షాలు బాగా పడ్డాయి. సో కానీ 2024 అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ 8 months ఒక చుక్క రెయిన్ డ్రాప్ కూడా లేదంట. సో దానివల్ల మొత్తం ఎండిపోయింది అక్కడ. 2024 వచ్చి ద హాటెస్ట్ ప్లేస్ ఆఫ్ ఇయర్స్గా రికార్డ్ అయింది మనకి కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్ అనేది. వైల్డ్ ఫైర్స్ అనేది కొత్త ఏం కాదండి, ఇది ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్గా జరిగే విషయమే అంట. సో మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యూమన్ ఎర్రర్స్ వల్ల జరిగిన యాక్సిడెంట్సే. కానీ ఇప్పుడు జరిగింది చాలా వ్యాస్ట్. సో దీనికి రీజన్ ఇంకా తెలియలేదు. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 3 రీజన్స్ కన్క్లూడ్ చేస్తాను అలా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చి శాంటానా విండ్ అనేది. సో ఏదైతే 90 కిలోమీటర్స్ పర్ అవర్ టు 140 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వీచి ఈ ఫైర్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి బ్రేక్ అయ్యేలా చేసింది, ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చి ఏంటంటే అక్కడ వాటర్ లేదు. సో అక్కడ వర్షం పడి ఆల్మోస్ట్ 8 months అయిందంట. సో ఒక్క చుక్క వాటర్ లేదు. సో దీనికోసం ఏంటంటే మీరు ఈవెన్ సోషల్ మీడియాలో చూడొచ్చు అనమాట. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి హెలికాప్టర్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా తెచ్చి వాటర్ పోయడం. సో వాటర్ మన దగ్గరలో ఉంటే ఈజీగా రిసాల్వ్ చేయొచ్చు. సో ఎక్కడి నుంచో వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పోయాలంటే టేక్ సమ్ టైమ్. సో ఆ లోపల జరగాలని నష్టం జరిగిపోద్ది అనమాట. సో థర్డ్ రీజన్ ఏంటంటే ఈ వైల్డ్ గ్రైస్ అని చెప్పాను కదా, ఈ వైల్డ్ గ్రైస్ అనేది ఒక ఇంటికి మధ్యలో పెంచుకున్నారనమాట. అంటే ఈ అపార్ట్మెంట్స్ 10,000 crores అని చెప్పి ఒక అపార్ట్మెంట్, ఒక బిల్డింగ్, ఒక విల్లా వాట్ ఎవర్. సో దీని కాస్ట్ 10,000 crores ఉన్నప్పుడు సో పక్క అనుకుంటే ఉంటారు. సో దే హ్యావ్ దే ఓన్ కాంపౌండ్. సో అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంటికి మధ్యలో ఏం చేస్తారంటే ఇట్లా గ్రాస్ ఏదైనా షోకో లేకపోతే ఏదైనా వదులుంటారు. సో ఈ 2022లో 2024లో వర్షం పడడం వల్ల ఈ గ్రాస్ పెరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ 8 months నుంచి వర్షం లేకపోవడం అది ఎండిపోయి ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ ఇంటి నుంచి ఇంటికి మధ్యలో ఈ గ్రాస్ ఉండడం వల్ల ఇది ఫాస్ట్గా అంటుకోవడం వల్ల, అంటే ఇది హైట్ కూడా లేదు. ఇలా చెప్పినట్టు మీకు పెద్ద ట్రీ ఉంటే ఫాస్ట్గా అంటుకునే పాసిబిలిటీ లేదు. ఇది చిన్న గ్రాస్ కాబట్టి, చిన్న పొలాలు కాబట్టి ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కట్టడానికి ఆప్షన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల డిజాస్టర్ ఎక్కువ జరిగింది. 2021లో కూడా సిమిలర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. సో ఇది వచ్చి పక్కా హ్యూమన్ మేడ్ ఎర్రర్. అది ఏంటో చెప్తాను. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది ఈ పర్టికులర్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్లో. సో వీళ్ళు ఏం చేస్తారు, జెండర్ రివీల్ ఫంక్షన్ ఒకటి పెట్టుకున్నారు ఇంట్లో. జెండర్ రివీల్ ఫంక్షన్ అంటే వాళ్ళు పుట్టే బిడ్డ అమ్మాయి అబ్బాయి చెప్పడానికి అనమాట. సో అమ్మాయి పుడితే పింక్ అని, అబ్బాయి పుడితే బ్లూ అని డిఫరెంట్ కలర్స్ వాళ్ళు చేసుకుంటారు కదా. అలా చేసుకున్నప్పుడు ఒక స్టంట్ పర్ఫామ్ చేశారనమాట. అలా రివీల్ చేసేప్పుడు ఒక స్టంట్. ఆ స్టంట్ పర్ఫామ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫైర్ ఉందో అది కొద్దిగా అవుట్ బ్రేక్ అయింది అనమాట. అది
అది అంటుకొని ఆల్మోస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నా 400 ఎకర్స్ వరకు కాలిందని చెప్పారు. కానీ అదేమైందంటే ఇట్లా స్ప్రెడ్ అయ్యి 10,000 ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ కాలిపోయిందనమాట. సో ఇది 2021లో జరిగింది. సిమిలర్గా ఇంకో ఇన్సిడెంట్ జరిగింది 2017లో. ఎలక్ట్రిసిటీ లైన్స్ ద్వారా జరిగిందంట. అదేంటంటే మనకు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి హై పవర్ ట్రాన్స్మిషన్ కేబుల్స్ ఉంటాయన్నమాట. సో అవేంటంటే ఒక కేబుల్కి ఒక కేబుల్కి టచ్ అయ్యి, అంటే హై విండ్ వచ్చినప్పుడు ఒక కేబుల్కి ఒక కేబుల్ టచ్ అయ్యి స్పార్క్స్ జనరేట్ అయిందన్నమాట. సో ఆ స్పార్క్స్ జనరేట్ అయ్యి అక్కడ నుంచి పుట్టిన అగ్గిరవ్వ మొత్తం ఆల్మోస్ట్ 1196 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఫారెస్ట్ని కాల్ చేసిందనమాట. ఇది జరిగింది 2017లో. సో ఇప్పుడు ఏంటంటే సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది కదా, దీనికి రీజన్స్ తెలుసుకోవాలి. కానీ ఈ పర్టికులర్ వే కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ ఈ ఎడిసన్ పవర్ లైన్స్ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ కరెంట్ ఇష్యూకి, ఐ మీన్ ఫైర్ అవుట్ బ్రేక్కి వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడన్నా కూడా ఇట్లా కేబుల్స్ టచ్ అయ్యి ఫైర్ అవుట్ బ్రేక్ అయి ఉంటే ఖచ్చితంగా అక్కడ ట్రిప్ అయి ఉంటుంది. సో ట్రిప్ అయి ఉంటే మాకు నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఏదైతే కాలిన టైంలో మాకైతే నోటిఫికేషన్ అయితే అక్కడ రాలేదని వాళ్ళు సహా చూపించారనమాట. ఇది ఒక వే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే లైటింగ్ వచ్చిన దాని వల్ల కూడా ఈ పర్టికులర్ ఫైర్ అవుట్ బ్రేక్ జరగకుండా చెప్తున్నారు అనమాట. క్లైమేటికల్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, సో వాళ్ళు చెక్ చేస్తే ఆ ఏరియాలో ఎక్కడ కూడా, ఏదైతే పల్లి సైడ్ ఫస్ట్ ఏరియా ఉంది కదా, సో ఎక్కడ కూడా ఒక లైటింగ్ అనేది హిట్ అవ్వదని చెప్తున్నారు అనమాట. ఇదంతా ఇలా ఉండగా లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా ఏరియాలో ఒక విలేజ్లో ఒక వ్యక్తి ఒక చిన్న గన్ లాంటి ఒకటి పెట్టుకొని ఎక్కడ షూట్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. సో దాని వాళ్ళు కనుక్కొని పోలీసులు పట్టించారు. కానీ ఇక్కడ ఈ మనిషి ఇలా చేశాడంటే ఇంత పెద్ద ఫైర్ ఉండక జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ ఫైర్ అంతా చేసే ఏదైతే ఉందో అది మేబీ ఒక ప్లేస్లో ఉండొచ్చు, కానీ ఇది ఒక ప్లేస్ నుంచి మొత్తం ఆల్మోస్ట్ ఇన్ని వేల ఎకరాలకి తాకిందంటే ఇట్స్ నాట్ చేసినైతే కాదు. సో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో ఇప్పుడు దీన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కి వెళ్ళారనమాట వీళ్ళు. సో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆల్మోస్ట్ 75 ఇయర్స్ నుంచి ఒక ఫ్యామిలీ అదే ఏరియాలో ఉంది, ఒక విల్లాలో. సో వాళ్ళు లాస్ట్ 74 ఇయర్స్ ఇన్సూరెన్స్ పే చేశారు. సో ఈ కరెంట్ ఇయర్ మాత్రం అప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో వాళ్ళు ఒక మెయిల్ పంపించారు. ఈ ఇన్సిడెంట్ జరగక 1 మంత్ ముందు ఒక మెయిల్ పెట్టారు. ఏంటి అంటే ఇంకా నుంచి ఈ ఏరియాలో అంతా ఇన్సూరెన్సెస్ క్లెయిమ్ అవ్వవు, సో ఇక్కడ మీరు పాలసీలు కట్టకండి అని చెప్పి ఒక మెయిల్ పెట్టారు. సో ఇది కూడా ఒక కొత్త వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దారి తీస్తుంది అనమాట. ఏంటి అంటే అది వీళ్ళు కరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరగాల్సిన 1 మంత్ ముందే ఎలా తెలిసింది వీళ్ళకి? ఐ మీన్ ఈ ఇన్సిడెంట్ జరగక 1 మంత్ ముందే ఈ మెయిల్ రావడం చాలా డౌట్ఫుల్గా ఉందన్నమాట అందరికీ. ఇది వాంటెడ్గా చేశారా లేకపోతే ఏంటి అనేసి. కానీ ఇప్పుడు 74 ఇయర్స్ వరకు కట్టించుకున్నారు, అంటే 74 ఇయర్స్ వరకు ప్రాబ్లం రాలేదు. సడన్గా ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వైల్డ్ ఫైర్స్ అవుట్ బ్రేక్ అవుతున్నాయని చెప్పేసి ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు తీసుకొని పాకెట్లు వేసుకున్నారు. ఇప్పుడు కరెక్ట్గా యాక్సిడెంట్స్ అక్కడ టైంకి మాత్రం హ్యాండ్ ఇచ్చేసారనమాట. మేము అమౌంట్ మీకు ఇవ్వలేమనో లేకపోతే క్లెయిమ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదనో ఏదో ఒకటి బోర్డు తిప్పేశారు ఒక ఇన్సూరెన్స్ కంపెనీస్. కానీ అక్కడ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, జో బైడెన్ గారు ఏం చెప్పారంటే 180 డేస్ వరకు, అంటే ఎవరైతే ఇల్లు ఇక్కడ పోయినారో వాళ్ళకి 180 డేస్ వరకు షెల్టర్ ఇస్తామని, ఫ్రీ ఫుడ్ లాంటివి ఇస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు కంప్లీట్గా ఈ కంటిన్యూస్గా ఫైర్ అవుట్ బ్రేక్ జరగడం వల్ల ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు అప్పక రావడం మానేశారు. కానీ కొన్ని కంపెనీస్, కాస్ట్లీ కంపెనీస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే మనం నార్మల్ యూఎస్లో ఎక్కడన్నా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే $3,000 పే చేయాలి. కానీ ఇయర్లో మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే $225,000 పే చేయాలంట. సో హౌ కాస్ట్లీ. సో అంత కాస్ట్ ఇచ్చినా కూడా దే ఆర్ నాట్ ఇన్సూరెన్స్ నో అట్ దట్ ప్లేస్ వేర్ దిస్ అవుట్ బ్రేక్స్ ఆర్ అకరింగ్. సో అంటే ఇంత అమౌంట్ మీరు ఇన్సూరెన్స్ పాలసీ పే చేసినా కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ ప్లేస్కి వచ్చి ఇన్సూరెన్స్లు తీసుకోవడానికి పడట్లేదు. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఫైర్ అవుట్ బ్రేక్స్ అవ్వడం వల్ల. సో అది వీళ్ళు బే చేయకపోవడం. అంటే ఆల్మోస్ట్ జస్ట్ ఇమాజిన్ ఒక్క విల్లా 10,000 crores అంటే అక్కడ ఎన్ని విల్లాస్ ఉంటాయి అట్లా. సో కొన్ని థౌజండ్స్ ఆఫ్ విల్లాస్ ఉంటాయి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి. సో దీనికి ఒక గవర్నమెంట్ ఒక రెమెడీ వెతకాలి. విజువల్స్ పెడతానండి. ఆ విజువల్స్లో ఏంటంటే ఒక ఫైర్ మ్యాన్ ఆ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, దాంతో వాటర్ పట్టి ఈ ఫైర్స్ అవ్వడం ట్రై చేస్తుంటారు అనమాట. సో ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారంటే అక్కడ వాటర్ లేదు, సరైన ఫైర్ ఫైటర్స్ లేరు, అంటే ఇది చాలా పెద్ద వైల్డ్ ఫైర్ అవుట్ బ్రేక్ అయింది. టిపికల్ సిచ్యువేషన్ ఇది. కానీ హ్యాట్స్ ఆఫ్ గైస్, యూ గైస్ డిడ్ వెరీ గ్రేట్ జాబ్. సో ఈ స్టాటిస్టిక్స్, ఇన్వెస్టిగేషన్ ఇవంతా పక్కన పెడితే అక్కడ ఎవరైతే సెలబ్రిటీస్ ఎంత కాస్ట్లీ అయిన విల్లాస్ కొనుక్కొని అంత కాస్ట్లీ లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈ ఎవరికైనా కూడా ఇప్పుడు మన సెలబ్రిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎవరో, నేను పేరు చెప్పకూడదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ మధ్యకి వస్తారనమాట. సో వాళ్ళ హీరోస్ జస్ట్ నార్మల్గా ఇమాజిన్ చేయండి, మీ ఫేవరెట్ హీరో మీరే అనుకోండి. మీ ఫేవరెట్ హీరో ఇల్లు తగలబడిపోతా అంటే ఆయన అక్కడ షెల్టర్ లేకుండా ఇంకెక్కడో గవర్నమెంట్ ఇచ్చే షెల్టర్లో ఉన్నాడంటే మీకు ఎంత బాధ వేస్తారు, జస్ట్ ఇమాజిన్. సో అంటే వీళ్ళ అది ఓకే, అది పక్కన పెట్టండి, కానీ ఇంత కష్టపడి కొనుక్కున్న వాళ్ళ హౌసెస్ అండి ఇవన్నీ. సో ఎన్నో మెమరీస్ ఉంటాయి. సో
సో, ఈ సెలబ్రిటీస్ అందరిని లేకపోతే అక్కడ ఎవరైతే వాళ్ళు ఇల్లులు కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని, ఐ ప్రే టు ద గాడ్ ఇంకెవరికి ఎటువంటి నష్టం జరగకూడదని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదని కోరుకుందాం. ఇందాక చెప్పాను సెలబ్రిటీస్‌లో పారిస్ హిల్టన్ అనే ఒక సెలబ్రిటీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారని అదేంటి అని చూద్దాం. బేబీస్ పుట్టడం. ఆ రిలేటెడ్ మెమరీస్ అన్నీ కూడా ఆ ఇంట్లో ఉన్నాయని, అట్ ది సేమ్ టైమ్ తనకు కెరీర్‌లో కష్టకాలం వచ్చినప్పుడు తను ఓవర్‌కమ్ చేసి ఇచ్చిన మెమరీస్ అనేవి కూడా ఇంట్లో ఉందని చెప్పుకొని వచ్చిందన్నమాట సోషల్ మీడియాలో. సో, ఇలా సిట్యుయేషన్స్ ప్రతి సెలబ్రిటీస్‌కి అయితే ఉంటాయన్నమాట. సో, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్. సో, అక్కడున్న బిజినెస్ మ్యాన్ గాని, లేకపోతే కామన్ మ్యాన్ ఎవరైనా కూడా. సో, వాళ్ళందరూ కూడా మెమరీస్ అయితే పోయుంటాయి. సో, ఇదైతే మన చేతిలో అయితే ఏమీ లేదు. బట్ గుండె ధైర్యం చేసుకొని ముందుకెళ్ళిపోవడమే. ఇలాంటి పవర్ ప్యాక్ థింగ్స్ అన్ని కూడా ఒక మినీ ప్యాక్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. స్టాండ్ ఫర్ ట్రూత్ బిహైండ్ అవేక్ యువర్ వాయిస్. దిస్ యువర్ చైతన్య సైనింగ్ ఆఫ్. బాయ్.